మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్. ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సొల్లుండదు, సబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది. నాన్ వెజ్ జీవితంలో ఒక ఏడుపు వచ్చేటువంటి ఒక సంఘటన జరిగింది. పూర్తిగా వినిన తర్వాత మీరు కామెంట్ చేయండి. ఒక వీడియోలో నాన్ వెజ్ ఏం చెప్తున్నాడంటే, తినటానికి తిండి లేనటువంటి సమయంలో హిందూ మతం అతని కులం అతన్ని ఆదుకోలేదంట. మళ్ళీ చెప్తున్నాను, నాన్ వెజ్ పేదరికంలో కొట్టిమిట్టాడుతుంటే హిందూ మతం కానీ అతని కులం కానీ ఆదుకోలేదంట. కొంతమంది క్రైస్తవ మిషనరీలు వచ్చి, బాబు నేను మీకు చదువు చెప్తానంటే ఆ క్రైస్తవ మిషనరీస్ ద్వారా చదువుకొని పైకి వచ్చాడు. పైకి వచ్చిన తర్వాత ఆ క్రైస్తవులే చదువు చెప్పారు ఇతనికి. ఒక ఇంటర్వ్యూలో కూడా ఒక క్రైస్తవుడు ఇంటర్వ్యూ చేస్తే అతను ఆపర్చునిటీ ఇచ్చాడు. యుఎస్ఏ వెళ్ళటానికి కారణం మెయిన్ క్రిస్టియన్స్ అని అతనే చెప్పాడు. చాలా జాగ్రత్తగా వినండి. వినిన తర్వాత మీరు కామెంట్ చేయండి, మధ్య మధ్యలో కామెంట్ చేయండి. అతనే చెప్పాడండి, క్రైస్తవులు నాకు ఫుడ్ పెట్టారు, నా హిందూ మతం నా కులం ఆదుకున్నప్పుడు క్రైస్తవులే ఇవాళ అమెరికా వచ్చానంటే వాళ్ళ వల్లే అంటూ ఒక వీడియోలో నాన్ వెజ్ చెప్తున్నాడు. మరొక వీడియోలో క్రిస్టియానిటీ పైన, పాస్టర్ల పైన భయంకరమైన అబద్ధ ప్రచారం, క్రిస్టియానిటీని, పాస్టర్స్ని భయంకరంగా విమర్శించాడండి. ఎవరు కూడా అట్లా విమర్శించుండడు. అంటే అన్నం పెట్టిన చేతినే నరికాడనమాట. క్రిస్టియన్సే నన్ను ఆదుకున్నారని చెప్తున్న ఈ వ్యక్తి క్రిస్టియానిటీ పైన, బైబిల్ పైన, పాస్టర్స్ పైన అబద్ధ ప్రచారాలు చేసి చాలా మోసం చేశాడండి. అదొక పాయింట్. ఇతను ఇంకోటి ఏమంటున్నాడంటే, దళితుల్ని ఊరి బయట పెడుతున్నారు కదా, అంటరాని వారిగా చూస్తున్నారు కదా, వాళ్ళని క్రిస్టియన్స్ ఆదుకుంటున్నారు, మీరు హెల్ప్ చేయరు, క్రిస్టియన్స్ని హెల్ప్ చేయనివ్వరు. దళితుల్ని ఊరు బయట పెట్టినప్పుడు క్రైస్తవులు ఆదుకుంటున్నారు కదా, ఏదో ఒక రీతిగా దళితులకి, అంటరాని వాళ్ళకి హెల్ప్ దొరికింది కదా. మీరు ఊరు బయట పెడితే క్రిస్టియన్స్ వాళ్ళని ఆదుకొని చదువు చెప్పారు. నా జీవితంలోని క్రిస్టియన్స్ ఆదుకోవడం వల్ల నేను ఇవాళ ఈ స్థితికి వచ్చానని నాన్ వెజ్ అన్నాడండి. అతను ఒక వీడియోలో చెప్పాడు, క్రిస్టియానిటీ వల్లే నేను ఇవాళ చదువుకొని అమెరికా వచ్చానంటే వాళ్ళ వల్లే వచ్చానంటూ చెప్పాడు. ఇతను ఏం మాట్లాడుతున్నాడంటే, ఇండియాలో దళితుల్ని ఊరి బయట పెట్టారు, వాళ్ళకి ఎవరు కూడా హెల్ప్ చేయనప్పుడు క్రైస్తవులు హెల్ప్ చేస్తుంటే మీరు ఎందుకు ఆపుతున్నారు వాళ్ళని? మీరా ₹1 హెల్ప్ చేయరు, దళితులనా ఊళ్ళోకి రానివ్వరు, దళితులతో కలవరు, దళితులతో మీరు చేయరు. దళితులు క్రిస్టియానిటీలోకి వెళ్తే మాత్రం గుండెలు బాదుకుంటారు, రెడ్లు కమ్మలు చౌదరులు వెళ్తుంటే సైలెంట్గా ఉంటారు. దళితులు క్రిస్టియానిటీలోకి వెళ్తే మాత్రం వాళ్ళు దేశద్రోహులను మీరు ముద్ర వేస్తున్నారు. హిందూ మతంలో ఉంటేనేమో అంటరాని వారిగా ఊరి బయట కుక్క కంటే నక్క కంటే హీనంగా చూసి వాళ్ళకి ₹1 హెల్ప్ చేయరు కదా. మరి క్రిస్టియన్స్ వాళ్ళకి ఎలాగో హెల్ప్ చేస్తున్నారు కదా, ఏదో ఒక రీతిలో హెల్ప్ వస్తుంది కదా, అది కూడా చేయకపోవటం ఏంటండి అంటూ నిలదీశాడండి ఒక వీడియోలో. ఈ వీడియో మీద మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి.